దానికి రెమెడీ చెప్పే ప్రయత్నం చేస్తాం. రైట్. సంతాన దోషం అనేది కూడా ఉంటుందా? పిల్లలు కలకపోవడం అట్లా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉండదు? ఇప్పుడు శుక్రదోషం అనేటువంటిది అదే. ఇప్పుడు మగవాళ్ళు తండ్రి కావాలి అంటే, సంతానం కావాలి అంటే శుక్రకణాలు ఉండాలి, కౌంట్ అంటారు. ఆడవాళ్లకు గర్భసంచి సరిగ్గా ఉండాలి. లేదు ఓవరీస్, పీసీఓడి అంటారు, పాలిసిస్టిక్ ఓవరీస్ డిసీజ్, పీసీఓఎస్ అంటారు. ఇవన్నీ కూడా సంతానం కలగకుండా ఉండడానికి ఉండేటువంటి కొన్ని వ్యాధులు. ఓకే. దాంట్లో అమ్మాయిలకు అయితే నాగదోషం ఉంటే ఇవి వస్తాయి, ఓకే. అబ్బాయిలకు శుక్రదోషం ఉంటే వస్తాయి. సో సంతాన యోగం ఉండదు. జనరల్గా సైంటిఫిక్ భాషలో వాళ్ళు వెళ్ళగానే టెస్ట్ చేసి మీకు ఈ ప్రాబ్లం ఉంది, కౌంట్ తక్కువ ఉంది, లేకపోతే నీకు పీసీఓడి ఉంది, నీకు ఓవరీస్ బ్లాక్ అయింది, ఇవన్నీ చెప్తారు. వాటికి సంతానంకు సమస్య లేదు. మనం సంతానం మీద నిజమైనటువంటి రెమెడీ చేయాలి అంటే సంతానానికి సంబంధించి ఖచ్చితంగా మనకు చిన్నమస్తా తార అనేటువంటి పూజలు చేయించుకుంటే సంతానం అవుతుంది. కాకపోతే పెళ్లి జరిగి 12 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఉండొద్దు. అంటే 12 సంవత్సరాల లోపు మాత్రమే ఈ పూజలు పనిచేస్తాయి. 12 దాటితే పనిచేయవు. సో 12 దాటితే మీరు ఇతరత్ర ఐవీఎఫ్ వేటికైనా పోవచ్చు. కానీ ఇక్కడ మీకు ఖచ్చితంగా 12 సంవత్సరాల లోపల కనుక మనం ఈ సంతానం కోసం పూజలు చేసినట్టయితే సక్సెస్ రేట్ ఉంటుంది. సో చాలామందికి నేను సంతానంకు సంబంధించి ఇప్పటివరకు నేను ఒక 100 పూజలు చేస్తే 95 సక్సెస్. నేను సైంటిఫిక్గా వాళ్ళు మాట్లాడే మాటలు పట్టించుకోను. ఎందుకంటే సంతానం అనేది కలగాలి అంటే భగవంతుడి యొక్క సృష్టి తిప్పి కొడితే ఒక 5 సెకండ్లు సరిపోతుంది, అంతే కదా. ఒక 5 సెకండ్లలో సృష్టి కార్యం అయిపోతుంది. 5 సెకండ్లలో ఒక భార్యాభర్తలు కలిసినప్పుడు మనం పుట్టడానికి చాలా మంచి పాయింట్ తీసుకొచ్చిండ్రు. మనం పుట్టడానికట కొన్ని లక్షల కోట్ల కణాలతోని ఫైట్ చేస్తే ఒకటో రెండో కణాలు బ్రతకడం వల్ల మీరు నేను మన సమాజం అంతా పుట్టినమాట. అంటే మన తల్లి తండ్రుల కలయిక వల్ల మనం పుట్టడం కోసం అంత ఘోరమైనటువంటి యుద్ధాన్ని చేసి పుట్టినటువంటి మనం ప్రస్తుత సమాజంలో పనికిమాలిన వెధవల కామెంట్ల వల్లనో, పనికిమాలిన వెధవలు మన మీద దాడి చేయడం వల్లనో భయపడాలా? ఆల్రెడీ మన పుట్టుకనే ఒక యుద్ధం, పెద్ద యుద్ధం. అంటే ఎంత పెద్ద యుద్ధం చేస్తే మనం పుట్టినాం. సో మరి 2 లక్షల కణాలు 3 లక్షల కణాలలో సక్సెస్ అయిన కణాలు 2 కదా. అంటే ఆఫ్టర్ ఆల్ 2 కణాలు ఒక జన్మనిస్తున్నాయి. సో అంత కష్టపడి వచ్చిన మనం ఎందుకు భయపడాలి? నా ఎజెండా అది. నేను తీసుకున్న ఒక గొప్ప సూక్తి. అంటే మనం అట్లా పుట్టినాము, ఇప్పుడెందుకు ఫైట్ చేయొద్దు? ఫైట్ చేద్దాం. సమాజంకి వ్యతిరేకంగా మనల్ని ఎవడైతే దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడో ఫైట్ చేద్దాం, ఫైట్ చేసి ముందరికి వెళ్దాం. సో అలాంటి 2 కణాలు సక్సెస్ ఇస్తే సంతానం వస్తుంది. మరి గ్యారంటీ లేదని ఎట్లా చెప్తాం మనం? సో సైన్స్ గొప్పదా కాదా అంటే అభివృద్ధిలోకి వస్తున్నటువంటి సైన్స్ గొప్పదే, కానీ సైన్స్కు అందనటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఉదాహరణ, భారతదేశం మీద కరోనా వ్యాప్తి ఎందుకు తక్కువ ఉంది అంటే ఎవడని చెప్పగలుగుతున్నాడా? ఎవరు చెప్పలేకపోతున్నారు. సో కొన్నిటికి ఆన్సర్లు ఉండవు. ఇప్పుడు ఆటుపోట్లు కానీ ఇతరత్ర వ్యవహారాలు కానీ, ఇవాళ కొన్ని లక్షల మైళ్ళ దూరం ఉన్నటువంటి సూర్యుడు ఎక్కడున్నాడో మనము ఎప్పుడో మన పండితులు రాసి పెట్టారు. సో ఇవాళ సైన్స్ వచ్చినాక వీళ్ళు ఏమైనా కౌంట్ చేసిరా? వీళ్ళు కూడా అదే చేస్తారు కదా. వీళ్ళు టెలిస్కోప్లో చూసి ఇంత గ్యాప్ ఉంది అని అంచనా వేసి రాస్తారు. మన వాళ్ళు కూడా అదే అంచనా వేసి రాశారు, గ్రహాలు ఉన్నాయని చెప్పారు. సో సైన్స్కు మార్గం నిర్దేశించింది ఎవరు అంటే మన శాస్త్రాలు, మన పాత శాస్త్రాలు, పురాణ శాస్త్రాలు. దాన్ని బేస్ చేసుకునే సైన్స్ వచ్చింది. సో సైన్స్ గొప్పది కాదు అని నేను అనను, బట్ సైన్స్తో పాటు మన శాస్త్రాలు కూడా గొప్పవే. సో అదే ఆ పుట్టుకకు, ఆ సంతానానికి చిన్నమస్తా తార అనేటువంటి పూజలు చేయించడం వల్ల సంతానం అనేటువంటిది ఏర్పడుతుంది. రైట్. అష్టకాలు అనే మాట వాడుతుంటారు. షష్టాష్టకాలు అంటే ఏంటి? షష్టాష్టకాలు అంటే ఏమిటి అంటే, ఒక అబ్బాయి పుట్టినటువంటి రాశి నుండి ఒక అమ్మాయి పుట్టినటువంటి రాశికి 6 కానీ 8 కానీ వస్తే వాళ్ళిద్దరికీ కలయిక నిషేధము, అంటే పెళ్లి నిషేధము. దీన్ని షష్టాష్టకాలు అంటాం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తే చిరంజీవి సర్జా అనే హీరో చనిపోయాడు, కన్నడ హీరో. వాళ్ళది షష్టాష్టకాలు. మేఘన అనే అమ్మాయి తెలుగు సినిమా చేసింది, బెండప్పారావు ఆర్ఎంపీ అని. సో ఆ అమ్మాయి ఆ అబ్బాయి షష్టాష్టకాలు అయినాయి. అట్లనే మొన్న సూసైడ్ చేసుకున్నటువంటి హీరో సుశాంత్ సింగ్ రాజ్పూత్ ప్లస్ ఆ అమ్మాయి రియా చక్రవర్తి, తనే షష్టాష్టకాలు అయినాయి. మీరు ఎక్కడన్నా చూడండి, షష్టాష్టకాలు అయినప్పుడు ఆ ఫ్యామిలీలో ఒకళ్ళు చనిపోవడం జరుగుతుంది, లేదా వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా నాశనం అయిపోతారు. షష్టాష్టకాలు అంటే ఉదాహరణ చెప్తాం మీకు. ఇప్పుడు ఒక అమ్మాయిది మేషరాశి అనుకుందాం. మేషరాశి 1వ రాశి, అక్కడ నుండి లెక్క పెడదాం. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య. కన్యాకు 6 అయినాయి. కన్య తర్వాత తుల, వృచ్చికం.
అంటే మేషరాశిలో పుట్టినటువంటి ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ కన్యారాశి అబ్బాయిని కానీ వృశ్చిక రాశి అబ్బాయిని కానీ పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు. షష్టాష్టకాలు అంటే 6:8. మనము కొంతమంది మగవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మనం కామెంట్ చేస్తుంటారు చాలామంది, మీరు ఏనే ఉంటారు, ఏం రాయివాళ్ళ నీకు ఇంట్లో 6-8 అయిందా అంటారు. 6-8 అయిందంటే ఒక రకంగా బ్యాటింగ్ అయిందంటే నీ పెళ్ళాం నిన్ను తిట్టింది అని అర్థం. అంటే 6-8 అనేటువంటిది నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చేటువంటి నెంబర్. 6:8 అనేటువంటి ఇట్ ఈస్ డేంజరస్ కౌంట్. 6:8. సో షష్టము అంటే 6, అష్టము అంటే 8. సో షష్టాష్టకాలు నెగిటివ్ రిజల్ట్స్ని ఇచ్చేటువంటి ఒక కాంబినేషన్. అంటే షష్టాష్టకాలు అనేటువంటి ఒక రాసులు వివాహానికి నిషేధము, వ్యాపారానికి నిషేధము. అంటే ఈ కాంబినేషన్ ఉండొద్దు. అబ్బాయి రాశి నుండి అమ్మాయి రాశికి 6-8, అమ్మాయి రాశి నుండి అబ్బాయి రాశికి 6-8. అంటే పెళ్లి పిల్లగాడు పెళ్లి పిల్లకు సంబంధించి 6-8 అనే కౌంటు పనికిరాదు, నిషేధము. చేసుకున్నట్లయితే వాళ్ళలో ఒకళ్ళు చనిపోవడం జరుగుతుంది, లేకపోతే ఆర్థికంగా తీవ్రమైన నష్టం వస్తుంది. అది కూడా లేకపోతే సంతాన యోగం ఉండదు. దీన్ని షష్టాష్టకాలు అంటాం. పెళ్లి చేసుకుంటారు, వస్తారు, పెళ్లి చేసుకోవాలి అంటారు, చెప్తే వినరు. ఉదాహరణ, నాకు తెలిసినటువంటి ఒక అబ్బాయి సినిమా థియేటర్లో పనిచేస్తాడు, మనకు దగ్గరలో ఉండే సినిమా థియేటర్లో పనిచేస్తాడు. 32 ఇయర్స్కు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఆ అబ్బాయికి అమ్మాయికి షష్టాష్టకాలు, కన్యారాశి వీడు, అమ్మాయిది మేషరాశి. వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోకంట్రా బాబు అని చెప్పిన. ఎంగేజ్మెంట్ అయినాక చనిపోయాడు, హార్ట్ అటాక్, 32 ఇయర్స్. సో ఇట్లా జరుగుతాయి. ఇప్పుడు చిరంజీవి సర్జా, ఆ అమ్మాయి చూడండి, ఆ అమ్మాయి ఇప్పుడు మన డెలివరీ అయింది, బట్ కడుపుతో ఉండగానే ఆ అబ్బాయి చనిపోయాడు. చాలామంది చాలా సంచలనాలు జరిగేటువంటి వాటిల్లో అటెండ్ మటర్లు అన్ని షష్టాష్టకాలే ఉంటాయి. సో షష్టాష్టకాలు ఈ జనరేషన్కు చెప్పాల్సింది ఏంటంటే, దయచేసి ప్రేమ వివాహాలు చేసుకున్న షష్టాష్టకాలు అయితే జీవితం చాలా పెద్దది, ప్రేమ కంటే జీవితం చాలా పెద్దది. కాబట్టి షష్టాష్టకాలు కనుక ఉంటే పెళ్లి చేసుకోకండి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులలో ఇంకా కంపల్సరీ అనుకుంటే దానికి రెమెడీస్ ఉంటాయి, అవి చేసుకోండి. ఇంకొకటి నాకు ఎప్పటి నుంచో మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఈ అంబానీస్ ఫ్యామిలీని చూస్తాం, ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళు ముఖేష్ అంబానీ ఉజ్వలంగా వెలిగిపోతుంటాడు, అనిల్ అంబానీ కష్టాలకు వెళ్ళిపోతుంటాడు. ఇప్పుడు చిరంజీవి ఫ్యామిలీని తీసుకుందాం, చిరంజీవి అద్భుతంగా వెళ్తుంటాడు, మిగతా వాళ్ళు అంత ఉండరు. వెంకటేష్ వాళ్ళ ఇట్లా ఫ్యామిలీలో ఒకరో ఇద్దరు పైకి వస్తుంటారు, మిగిలిన వాళ్ళందరూ సూపర్ పెద్దగా ఉండదు. ఎందుకు? ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సబ్జెక్ట్ రిలేటెడ్ ఇది. ఓకే, ఒకటి షష్టాష్టకాలు, దీనికి కూడా షష్టాష్టకాలు. రెండవది చిత్తా మృగశిర ధనిష్ట నక్షత్రాలు. అంటే ఒక ఇంట్లో పుట్టినటువంటి అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ, ఇప్పుడు ఉదాహరణ అనురాధ నక్షత్రం ఉంది, అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి ఆ ఇంట్లో ఎవరన్నా ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు ఒక్కళ్ళే సూపర్ స్టార్ అవుతారు. ఒక 5గురు పుట్టిన అనుకుందాం అనురాధ నక్షత్రం ఇంట్లో, ఒక అబ్బాయిది అనురాధ అనుకుందాం, అనురాధ వాడు ఒక్కడే సూపర్ స్టార్ అవుతాడు, మిగిలిన వాళ్ళంతా బేవార్స్లే ఉంటారు. ఇప్పుడు ఉదాహరణ నరేంద్ర మోడీ గారిది అనురాధ నక్షత్రం. ఒక ఎగ్జాంపుల్ చాలు, మీకు అయిపోయింది, ఒకటే ఎగ్జాంపుల్ అంతే, ఇంకేం లేదు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ చూడండి, ఆయన లెవెల్లో ఒక్క మనిషి కూడా లేడు, అసలు అసాధ్యం. సేమ్ అట్లనే ఉంటుంది. అట్లనే షష్టాష్టకాలైన రిజల్ట్ ప్రాబ్లం ఉంటుంది. అట్లనే చిత్తా మృగశిర ధనిష్ట నక్షత్రాలన్న రిజల్ట్ సేమ్ ఉంటుంది. అంటే ఒకళ్ళే సూపర్ స్టార్ అవుతారు. ఇప్పుడు ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ ఇద్దరు ఒకటేసారి స్టార్ట్ అయ్యారు. మనని వాళ్ళ జాతకం పెట్టిన, మీరు కూడా పెట్టిరు. సో ఏంది అంటే కాంబినేషన్. ఇంకోటి ఏంటంటే గురువు ఎవరికైతే నీచంలో ఉంటాడో వాళ్ళ కుటుంబంలో వాళ్ళు తక్కువ రేంజ్లో ఉంటారు, దాన్ని గురుదోషం అంటాం. గురుదోషం అన్నప్పుడు అన్నదమ్ముల్లో ఒకళ్ళే సూపర్ స్టార్లు అవుతారు, ఇంకొకళ్ళు నీచానికి పోతారు. ఇవన్నీ కూడా మనం జాతకాలు చెక్ చేసుకొని చూయించుకోవాల్సినటువంటి పరిస్థితి. ముఖేష్ అంబానీ చూస్తున్నాం, అనిల్ అంబానీని చూస్తున్నాం. అసలు ఎక్కడి నుండి స్టార్ట్ అయింది లైఫ్, ఎక్కడికి వచ్చిర్రు. ఒక ఆయన మన 1.5 కోట్లు నష్టపోయిండు కరోనాలో, మళ్ళీ ఫేస్బుక్ని తీసుకొని రికవర్ అయ్యారు. అదే వీళ్ళ బ్రదర్ ముఖేష్ అంబానీ ఏమో ఒక 2 లక్షల కోట్లు లాభం పొందాడు ఇదే కరోనా టైంలో. ఫస్ట్ పోయింది 1.5 కోట్లు పోయింది, మళ్ళీ 2 లక్షల కోట్లు సంపాదించాడు ఆయన. మరి ఆయన చేసే పూజలు అటు త్రయంబకేశ్వర నారాయణ నాగబలి చేయిస్తాడు, ఇటు కామాఖ్యల రాజశ్యామల చేయిస్తాడు. అదే చెప్తున్నాను నేను, చాలామంది నార్త్ ఇండియన్స్కి వీటి మీద అవగాహన ఉంది. సౌత్ ఇండియాలో మనకు అవగాహన తక్కువ. ఇక్కడ మనం ఇంప్రూవ్మెంట్ ఎందుకంటే అది నాన్ వెజ్ లిక్కర్తో రిలేటెడ్ అయి ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళు ధైర్యంగా చేస్తారు, వాళ్ళ సంప్రదాయం. మన దగ్గర చేయాలంటే భయపడతారు. అందుకని ఆ భయాన్ని బ్రేక్ చేయాలని నేను స్టార్ట్ చేశాను ఈ పూజలు.